ఢిల్లీ మద్యం కుంభకోణంతో ఏపీ ప్రభుత్వము లాభపడింది. ఏపీలో ఉన్న కొంతమంది బడా నేతలు, అప్పుడున్న చీఫ్ మినిస్టర్ అయినా మినిస్టర్స్ అయినా ఎవరైనా దాంతో లాభపడ్డారు అని అంటే ఖచ్చితంగా, ఎందుకంటే కరప్షనే. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక్కడ లీకులు ఇచ్చుడు కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ దీంట్లో అసలు ముడుపులు అందాయా, ఎంతవరకు అందాయి, ఎక్కడి నుంచి అందాయి. సో ఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ సిబిఐ కేసు మెయిన్ కేసు, ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగింది, దాంట్లో ముడుపులు అందాయి అనేది మెయిన్ కేసు. ఈ ముడుపులు, ఈ హవాలా ట్రాన్సాక్షన్స్, డబ్బులా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, అండ్ ఈ డబ్బులు ముడుపులుగా ఎక్కడికి ఎవరెవరికి చేరాయి అనేది ముఖ్యం. ఇప్పుడు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చారు, ఢిల్లీ నుంచి కొంతమంది తమిళనాడు లిక్కర్ పేరెంట్స్ దగ్గరికి కూడా వెళ్ళారు. సో ఈ ఎంపీల వరకే పరిమితం కావాలని ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మీరు ఢిల్లీ కుంభకోణంలో చూస్తే అదేంటి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎంపీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇక్కడ అవసరం అయితే చెప్పండి సార్. మాగుంట ఇక్కడ అవసరమైతే చీఫ్ మినిస్టరా లేకపోతే ఇంకా ఎవరు దాంట్లో, అంటే దర్యాప్తు ఇంకా కంప్లీట్ కాలేదు, చార్జ్ షీట్లు కూడా ఇంకా ఫైల్ కాలేదు. సో దర్యాప్తు అయితే కంప్లీట్ గాని ఇప్పుడు సడన్ గా జగన్ ని అరెస్ట్ చేయాలి, లేకపోతే ఇంకా ఎవరినో అరెస్ట్ చేయాలంటే వాళ్ళకి అగేన్స్ట్ ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ అని ఉండాలి కదా. ఆ ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ గిట్లా ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఇన్వెస్టిగేట్ చేస్తారు, లేకపోతే వాళ్ళను పిలిచి కస్టోడియల్ ఇంట్రోగేషన్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ ఎవరు చట్టానికి అతీతులు కారు అనేది ఒక సామెత అయినా, లిటరలీ ఈ కేసులో లేకపోతే ఇంకో ఏ ఈడీ సిబిఐ కేసులో ఏ పార్టీ వాళ్ళైనా ఎవరు ఎంత అన్యోన్యంగా, ఎంత దగ్గరగా, లేకపోతే ఎంత దూరంగా ఉన్నా, ఒకవేళ ఒక క్రిమినల్ ట్రాన్సాక్షన్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దర్యాప్తు, వాళ్ళను ఇన్వెస్టిగేట్ చేయడమా, అరెస్ట్ చేసి సస్పెక్ట్ లాగా అంటే ఈ కేసులోకి చేర్చడమా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా విట్నెస్ లాగా చేర్చడమా అనేది ఖచ్చితంగా ఏజెన్సీస్ దే విల్ డూ దేర్ డ్యూ డిలిజెన్స్. ఇక్కడ అస్సలు డౌట్ పడడానికి ఆస్కారమే లేదు. రైట్. కోటేశ్వరరావు గారు, 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు విన్నారు సార్, ఏంటి అసలు ఏమనిపిస్తోంది, ఎట్లా జరుగుతుంది? నేను మళ్ళా రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఢిల్లీ కేసులో కూడా ఇంతవరకు నిర్దిష్టంగా అక్కడ దర్యాప్తులు పూర్తి కాలేదు. మన రచన మేడం గారు చెప్పినట్టుగా ఫైనల్ ఛార్జ్ షీట్ కానీ అటువంటిది ఏమీ లేదు. కేవలం అనుమానాలతోటి అటువంటి వాటితోటి చేశారు. దానిలో రాజకీయ కోణం కూడా ఉన్నది అనేటువంటిది ఒక